రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయిమయం చేశారు. నేను ఆ రోజు మీకు చెప్పాను ఒక మాట, నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి అలవాటు పడిపోతే అది ఒక వ్యసనంగా మారితే వాళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. అదే జరిగింది. మొన్న మదనపల్లిలో చూశారు, మళ్ళీ గంజాయి తాగి మృగంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మత్తు సేవించి తద్వారా మానవత్వాన్ని పోగొట్టుకుంటే ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. ఆచి చికెన్ మసాలా